గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ వెలిటి. వెల్కమ్ టు న్యూస్ 360. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజుపురం గ్రామంలో శుక్రవారం చంద్రబాబు పర్యటించాల్సింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు కావడంతో ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారైంది. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించారు. ఇవాళ నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రసన్న నాయుడు తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. ఇది మంచి ప్రభుత్వం పేరుతో 100 రోజుల పాలనకు సంబంధించి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏమేం కార్యక్రమాలు నిర్వహించింది, భవిష్యత్తులో ఏమేం కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో జనంలో వెళ్తోంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి జనంలోకి వెళ్ళడానికి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామంలో ఇంటరాక్షన్, డోర్ టు డోర్ ఇంటరాక్షన్ కూడా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళటం, అక్కడ ఉన్న బెనిఫిషరీస్ కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజలు కావచ్చు, కలిసి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, పెన్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే శాంతి భద్రతలు కావచ్చు, ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ నుంచి సుమారు ఒక 1 రోజుల పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా జనంలో కలుస్తారు. ప్రభుత్వానికి సంబంధించి వివరణలు ఇస్తారు. భవిష్యత్తులో అంటే సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ కూడా భవిష్యత్తులో అమలు చేయడానికి రెడీగా ఉంది. అనవసరమైన ప్రచారాలు, విమర్శలు నమ్మకండి. 100 రోజుల్లో ప్రభుత్వ పాలన చూడండి, అదేవిధంగా భవిష్యత్తుకు సహకరించండి అన్న యాంగిల్లో మెసేజ్ ఇవ్వడం కోసమే ప్రధానంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పాంప్లెట్ రూపంలో కూడా 100 రోజుల్లో ఏమేం చేసాం, లోకల్ గా ఎలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే అవి డీటెయిల్ గా తీసుకోవడం, దాని మీద దృష్టి పెట్టడం, ఈ ప్రధాన ఎజెండాతోనే ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఇవాళ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీనివాస్, రైట్. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాది ఎప్పటికి పోస్ట్ పోన్ చేశారు, దాని గురించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్ గా శ్రీకాకుళం జిల్లా వెళ్ళాలి. శ్రీకాకుళం జిల్లా మరి ఫర్దర్ గా మళ్ళీ పెట్టుకోవటం, లేకపోతే కొంత టూర్ షెడ్యూల్ వల్ల, టెక్నికల్ ఇబ్బందుల వల్ల ప్రకాశం జిల్లా పర్మిషన్ చేయడం జరిగింది. దీంతో పాటు సెక్రటేరియట్ లో కొన్ని ఇంపార్టెంట్ రివ్యూలు ఉన్నాయి. ఇచ్చాపురం ప్రోగ్రామ్ పెట్టుకుంటే కనుక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రకాశం జిల్లా కార్యక్రమాన్ని కుదించారు. బహుశా మరి ఏమైనా 2-3 రోజుల తర్వాత షెడ్యూల్ ఉంటే ఇచ్చాపురంలో కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉంది. లేకపోతే ఇక్కడ ప్రారంభించారు కాబట్టి మిగిలిన నాయకులు ఫాలో అప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. రైట్, మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజుపురం గ్రామంలో ఇవాళ ఆయన పర్యటించాల్సింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో భాగంగా తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. అటు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు కావడంతో ఇటు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.